బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎటువంటి గుడులు ఉండవు. అయితే మరి దీనికి రీజన్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీ ఆఫ్ వెంకటేశ్వర స్వామి పార్ట్ 2. యజ్ఞ ఫలాన్ని ఎవరు తీసుకోవాలి అన్న నిర్ణయాన్ని నారదుడిని అడగగా, నారదుడు అక్కడ ఉన్న ఋషులలో భృగు మహర్షి వైపు చూపిస్తూ, ఈయన శ్రీ మహావిష్ణువు వక్షస్థలం నుంచి పుట్టి తరువాత బ్రహ్మగారిలో ప్రవేశించి వాళ్ళిద్దరికి పుత్రుడయ్యాడు. ఈయనకున్న తపశక్తి ఎవ్వరికీ లేదు. ఇలా భృగు మహర్షిని అన్ని విధాలుగా పొగిడాడు. దానితో మిగతా ఋషులు భృగు మహర్షి వద్దకు వెళ్లి యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పించాలి అనే నిర్ణయం మీదే అని చెప్తారు. నారద మహర్షి పొగడ్తలకు భృగు మహర్షి చాలా గర్వపడతాడు. అదే గర్వంతో త్రిమూర్తులలో ఎవరు అర్హులు అని నిర్ణయించడానికి బయలుదేరుతాడు భృగు మహర్షి. మొదటిగా ఆయన బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి గానంలో ముక్తుడై ఉంటాడు. భృగు మహర్షి రాక గమనించిన బ్రహ్మదేవుడు కావాలనే ఆయనని పట్టించుకోడు. దానితో భృగు మహర్షి కోపించి, ఇప్పటి నుంచి నీకు భూలోకంలో ఎటువంటి గుడులు ఉండవని చెప్పి శపిస్తాడు. ఆ కారణంగానే బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎటువంటి గుడులు ఉండవు. తర్వాత భృగు మహర్షి కైలాసానికి వెళ్తాడు.